ఎక్సైజ్ శాఖలో నకిలీ మద్యం గుర్తింపుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ప్రారంభించిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు తన కార్యాలయంలో శుక్రవారం ఏపీ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖలో నకిలీ మద్యం గుర్తించడానికి ఈ యాప్ను ఎక్సైజ్ శాఖ అధికారులు అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ప్రజల సురక్ష మరియు మద్యం సంబంధిత నేరాలను అరికట్టడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నాణ్యత లేని నకిలీ మద్యాన్ని విక్రయించి కోట్లు సంపాదించారని, ఎంతో మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తూ అన్ని రంగాల్లో జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు. నకిలీ మద్యాన్ని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష మొబైల్ యాప్ను తీసుకొచ్చిందన్నారు. నకిలీ మద్యం వల్ల జరుగుతున్న హానులను దృష్టి తీసుకుని ఈ యాప్ ప్రారంభం చేయడం జరిగింది. ప్రజలు ఈ యాప్ ద్వారా మద్యం బాటిల్స్ పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అసలైనదా నకిలీదా అని తెలుసుకోవచ్చు. ఈ యాప్ను ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంటుందని, దీని ద్వారా మద్యం యొక్క మూలం, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ వివరాలు తెలుస్తాయని వివరించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ప్రజలు నకిలీ మద్యం గుర్తించి సమస్యలు ఎదురైతే యాప్లోనే ఫిర్యాదు నమోదు చేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎక్సైజ్ సిఐ సోమయ్య, సిబ్బంది, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చేసే ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ఉమ్మడి కూటమిలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా, అక్రమ మద్యాన్ని సరఫరా చేయకుండా అన్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళ ఎక్సైజ్ శాఖ ముందుకెళ్తుంది. కాబట్టి ముందుగా ఎక్సైజ్ శాఖను అభినందించాలి. ఇవాళ గడిచిన 16 నెలలుగా ఎటువంటి అక్రమ మద్యాన్ని అమ్మటం కానీ మరి చేయట్లేదు. కాబట్టి ఎక్సైజ్ శాఖ కరెక్ట్గా పనిచేస్తుంది. మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఏ విధంగా షాపుల్లో మంచి మద్యాన్ని అమ్ముతున్నారు, ప్రజలకి ఆరోగ్యకరంగా ఉండే మద్యాన్ని అమ్ముతున్నారు తెలియజేయడానికి ఈ యాప్ను పెట్టడం జరిగింది. దీన్ని ప్రజల్లో తీసుకెళ్తున్న ఎక్సైజ్ శాఖకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.